వ్యూవర్స్, వెల్కమ్ టు ఫుడ్ బీట్. ఈరోజు మనం కొబ్బరి రైస్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రైస్, బాస్మతి రైస్ 250 grams, సోయా చంక్స్ అబౌట్ 20 to 25, 2 గ్రీన్ చిల్లీస్, ఒక గుప్పెడు పుదీనా, ఒక పెద్ద ఆనియన్ స్లైస్డ్ అండ్ కొత్తిమీర ఒక గుప్పెడు, ఒక 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద టొమాటో స్లైస్డ్, ఒక 2 కొబ్బరి చిప్పలు చిన్న ముక్కలు చేసుకుని ఉంచుకున్నాను ఫర్ కోకోనట్ మిల్క్. అలానే కొన్ని మసాలా సామాగ్రి: బిర్యానీ ఆకు అండ్ పువ్వు, స్టార్ అనీస్, కొంచెం దాల్చిన చెక్క, క్లోవ్స్ అండ్ కొంచెం ఇలాచి. సో ఇప్పుడు మనం ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం కొబ్బరి తీసుకున్నాం కదా 2 చిప్పలు, దీంతో మనం కోకోనట్ మిల్క్ చేసుకోవాలి. ఫస్ట్ కోకోనట్ ని మిక్సీ చేసుకోవాలి, తర్వాత అందులో పేస్ట్ అయిన తర్వాత అప్పుడు అందులో వాటర్ వేసి మళ్ళీ మిక్సీ చేయాలి. సో ఇప్పుడు ఇందులో నేను వాటర్ పోస్తున్నాను. ఇలా చేస్తే మిల్క్ బాగా వస్తుంది అనమాట. దీన్ని మిక్సీ చేశాక దీన్ని వడగట్టేసుకుంటే మనకు కోకోనట్ మిల్క్ రెడీ. సో స్ట్రెయిన్ చేసేస్తున్నాను నేను. సో ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక కుక్కర్ పెడదాము. ఇది డైరెక్ట్గా కుక్కర్లో చేసేదే, ఈజీ ప్రాసెస్ అనమాట. సో దీనిలో నేను అబౌట్ 1 tablespoon ఆఫ్ ఘీ వేస్తున్నాను అండ్ అలానే కొంచెం ఆయిల్ కూడా. ఇప్పుడు దీనిలో ఇందాక మనం బిర్యానీ మసాలా తీసుకున్నాం కదా, లీవ్స్ అండ్ పువ్వులు అండ్ అవన్నీ వేసేస్తున్నాను. కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయిపోయింది కదా, సో నేను ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఒకసారి మొత్తం కలుపుదాం నీట్గా. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది. నేను ఈ సోయా చంక్స్ని కొంచెం సేపు వాటర్లో సోక్ చేసి ఉంచాను. ఒకసారి వాటర్ని ఇలా స్క్వీజ్ చేసేసి ఇందులో వేసేద్దాం. నెక్స్ట్ మనం టొమాటోస్ వేసేసుకుందాం. యాక్చువల్లీ సోయా చంక్స్ అనేది ఆప్షనల్, ఇష్టం లేని వాళ్ళు అది స్కిప్ చేసేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేద్దాం, సాల్ట్ టు టేస్ట్. ఇప్పుడు ఇందులో కొత్తిమీర అండ్ పుదీనా వేసేసుకుందాం. ఒకసారి కలిపేసి పైన గ్రీన్ చిల్లీస్ పెట్టుకుందాం. గ్రీన్ చిల్లీస్ స్ప్లిట్ ఏం చేయలేదు, అలాగే వేసేస్తున్నాను. నేను యాక్చువల్లీ ఈ గ్లాస్ నిండా బాస్మతి రైస్ తీసుకున్నాను. సో 1 గ్లాస్కి బాస్మతి రైస్కి 1 గ్లాస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ వేసుకోవాలి. 1:1 రేషియో. సో అందులోనే ఆ గ్లాస్లోనే ఒక 3/4 గ్లాస్కి పైన కొంచెం వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు అది కూడా వేస్తున్నాను. ఓన్లీ కోకోనట్ మిల్క్ వేస్తే కూడా అది టేస్ట్ అంత బాగా రాదు, సో మనం కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రపోర్షన్స్ బాస్మతి రైస్కి. సో నేను ఆల్రెడీ బాస్మతి రైస్ ఒక 1/2 hour నుంచి వాష్ చేసేసి ఇలా సోక్ చేసుకుని ఉంచుకున్నాను. సో ఈ బాస్మతి రైస్ ఇందులో వేస్తున్నాను. మీరు నార్మల్ రైస్ కావాలంటే నార్మల్ రైస్ కూడా వాడచ్చు, బట్ దానికి వాటర్ ప్రపోర్షన్స్ మారుతాయి. నేను దీనికి 1కి లిక్విడ్ 1/3/4 వేసాను కదా, 1 కోకోనట్ మిల్క్ అండ్ 3/4 ఆఫ్ వాటర్. సో మీరు నార్మల్ రైస్ అయితే మేబీ అరౌండ్ 2 to 2/4 పడతాయి వాటర్ లిక్విడ్ ప్రపోర్షన్స్. మీరు చూసుకుని వేసుకోండి. ఒకసారి మిక్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను కుక్కర్ లిడ్ క్లోజ్ చేస్తున్నాను. కొంచెం స్టీమ్ వచ్చాక విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వరకు రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చాయి, నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఓపెన్ చేసేస్తున్నాను. కోకోనట్ రైస్ ఎలా ఉందో చూసేద్దాం. టడా! ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకుందాం. బాస్మతి రైస్ కదా, సో ఇలా మనం చెక్క దాంతో మిక్స్ చేస్తే రైస్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. సో పిల్లలకి ఎప్పుడైనా మనం హడావిడిలో ఉన్నప్పుడు వాళ్ళ క్యారేజ్లో అలా పెట్టడానికి 1 pot డిష్ లాగా సింగిల్ కుక్కర్లో చేసేస్తే చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు నేను టేస్ట్ చేసేస్తాను, ఎలా ఉందో మీకు చెప్తాను. ఇది మనం పొటాటో గ్రేవీ కర్రీతో తినొచ్చు లేదా రైతాతో తినొచ్చు, ఆర్ మీ చాయిస్. నేనైతే ఇప్పుడు అన్సేపు వెయిట్ చేయలేను కాబట్టి డైరెక్ట్గా తినేస్తున్నాను. ఇట్స్ అమేజింగ్. మరి బిర్యానీ లాగా టూ మచ్ మసాలా ఇగా ఘాటుగా అలా లేకుండా మైల్డ్గా కోకోనట్ ఫ్లేవర్ వస్తూ మధ్య మధ్యలో సోయా చంక్స్ తగులుతూ, ఇట్స్ జస్ట్ అమేజింగ్. యూ డెఫినెట్లీ హ్యావ్ టు ట్రై దిస్. మీరు అందరు ట్రై చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ ఎపిసోడ్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.